నమస్తే, మనతో మెట్టు సాయి గారు ఉన్నారు. కాంగ్రెస్ భారీ స్థాయిలో దూసుకుపోతుంది. మీ పాలనకు రెఫరెండం అనుకోవచ్చా ఇది? నేను ఏమంటున్నా భానుగారు, రాజకీయంలో 116 మున్సిపాలిటీ ఎన్నికలైనా 90కి పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 7 కార్పొరేషన్లైనా 7కి 7 కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. స్పష్టమైన మెజార్టీ, పరిపూర్ణమైన ఆశీర్వాదము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటి పెద్ద కొడుకుగా భావించి ఆశీర్వదించాలంటే తెలంగాణ మున్సిపల్ పట్టణ ఓటర్లందరికీ మేము రుణపడి ఉంటాం. అభివృద్ధి ఎజెండాకు, సంక్షేమ ఎజెండా పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఓటు చేసినందుకు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ బాబు గారి సారథ్యంలో ముందుకెళ్తున్నందుకు, గతంలో ఎలా వైఎస్ డిఎస్ ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మహేష్ బాబు గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో సంపూర్ణ వ్యవహారంతో ముందుకెళ్తున్నందుకు, ఆశ్రయించేందుకు అందరికీ ఉంటాం. మీకు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రశ్న ఒకటి ఎదురవుతుంది మీకు బీఆర్ఎస్ నుంచి. మీరు గెలుస్తున్నారు కదా, గతంలో జూబ్లీహిల్స్లో గెలిచిండ్రు, తర్వాత ఇప్పుడు కూడా గెలుస్తూ ఉన్నారు ఎక్కువ సీట్లే. మంచిదే, సంతోషం, వాళ్ళు సంబరాలు చేసుకోండి. కానీ ఎలక్షన్ టైంలో జరుగుతున్న క్రమంలో ఎందుకు రెఫరెండంగా తీసుకోరు? గెలిచిన తర్వాత మా ప్రజాపాలన బాగుందని ఎందుకు చెప్పుకుంటున్నారు అనేది వాళ్ళు అంటున్నారు. అరే ప్రతి ఎన్నిక మేము సర్పంచ్ ఎన్నిక అట్లే కొట్లాడతాం, అది రెఫరెండమేనా? అదేవిధంగా బయలుసిన అట్లా కొట్లాడినాం, పార్లమెంట్గా అట్లా కొట్లాడినాం. రిఫరెండం కానీ ఎన్నికనే ఎన్నికలాగా వార్డు మెంబర్ ఎట్లా కొట్లాడతామో పార్లమెంట్ కూడా అట్లా కొట్లాడతాం. మేము రాజకీయ వ్యవహారం చేసేవాళ్ళము. అధికారం మాకు కొత్త కాదు, ఎన్నికలు మాకు కొత్త కాదు. 10 సంవత్సరాలు మీరు దుర్మార్గమైన పాలనని తెలంగాణ ప్రజానికం బొందబెట్టిందని మర్చిపోకండి. తెలంగాణ వాదాన్ని చంపినటువంటి, తెలంగాణ ప్రధాని చంపిన బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ పుట్టుకను ఆహ్వానించిన బీజేపీ పార్టీకి తెలంగాణలో మూర్ఖాలు లేవు. వారిని 100 లోతుల్లో గోతుల్లోకి తెలంగాణ మేధావి ప్రజావర్గం పొందబెట్టింది. ఆ విషయాన్ని ఇద్దరిని మర్చిపోతూ ఉన్నారు. ఆ ఇద్దరిని గుర్తు చేసే విధంగా తెలంగాణ ప్రజలు ఈ విధంగా తీర్పిస్తూనే ఉన్నారు. ఓకే, మీరు ఇన్ని చేస్తున్నామని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఇన్ని చేసినా కూడా మీరేం పెద్ద ఏం సాధించలేదంటే 60-70% వస్తాయి అంతే. మేము గతంలో 90% సాధించినాము, మరి మేమెంత అనుకోవాలి, ఏం మాట్లాడాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నారు, అదే ఇప్పుడు మీరు 90% సాధించినటువంటి మీరు ఇప్పుడు 5% పడిపోయారు. అదే చెప్పాలి. 118, 120 మున్సిపాలిటీ గెలిచినట్టు మీరు ఇప్పుడు 10 కూడా గెలవలేకపోతున్నారు. అదే చెప్పండి. మీ ఎమ్మెల్యే, మీకు రైట్ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి కార్పొరేషన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ చింతాబాబాకి సంగారెడ్డి సదాశివపేట కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జైరాబాద్ అదేవిధంగా కోహిర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ జైరాబాద్ ఎమ్మెల్యే ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది మర్చిపోతే ఎట్లా చెప్పండి? రాజకీయం చేసేటప్పుడు మేము అన్ని గెలిచినప్పుడు మేము అరే మీరు గెలిచిన వ్యవహారం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏముంది చూడండి, తెలంగాణలో రాజ్యాంగ విలువలని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ విలువలని ఖతం చేసి, కూనీ చేసి ఎన్నికలకు పోయి ఏదో ఒక తరపున బీఆర్ఎస్ పార్టీకి మేము ఎక్కడైనా కానీ ఎవరైనా అభ్యర్థిని మేము కిడ్నాప్ చేసామా, గతంలో అభ్యర్థుల యొక్క వ్యవహారాలను ఇబ్బంది పెట్టినామా, లేకుంటే మా పార్టీకి వస్తేనే కన్నం మార్చుకోవాలని చెప్పినామా? ఎవరు కూడా స్పష్టంగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకోండి, రాజ్యాంగ విలువలను కాపాడాలి, రాజ్యాంగబద్ధమైన వ్యవహారాలను కాపాడాలని చెప్పే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్య ఉద్యమంలో ఓటింగ్కి వెళ్ళి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి ఊరికి తిరిగి ఓట్లు వేయించి ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడైతే పోయి తిరిగిండో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి పట్టిన శని గని ఎవరున్నారంటే ఆ కల్లకొండ తారక రామారావు, ఈ తన్నీరు హరీష్ రావు. మీరు దుర్మార్గంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు ఒకటే చెప్తున్నా, ఈ ఇద్దరు దుర్మార్గులని మీరు తెలంగాణ రానియకండి. అప్పుడన్నా కనీసం 2-3 మున్సిపల్ గెలిచేవాళ్ళు మీరు. అదేవిధంగా రాజకీయ విలువలకు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు గెలుస్తున్న స్థానాలు కూడా ఇది ప్రజల విజయం కాదు, లేకపోతే కాంగ్రెస్ విజయం కాదు, ఇది బెదిరింపు విజయం అంట. అంటే మీరు భయపడిచ్చి, మీకు అధికార పార్టీ ఉంది, మీకు నిధులు రావు, అవి రావని బెదిరించి ఓట్లు వేసుకున్నారు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలకు ఐడి కార్డు, ఆధార్ కార్డు లాంటిది. ఎప్పుడు కూడా బట్ట కాల్చి మీసేయడంలో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు. తను మాత్రం ఓడిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన స్థానాలు ఏమో ప్రజాస్వామ్యం గెలిచింది, వాళ్ళు ఓడిపోయిన స్థానంలో ప్రజాస్వామ్యం లేదు. ఎక్కడ మాట్లాడండి మీరు? మాట్లాడే పదం ఏమైనా అర్థమైనా ఉందా? బుద్ధి ఉందా? అసలు కల్వకుంట్ల తారక రామారావు గారికి మతిపోయింది. ఇంకా ఇలాంటి ట్రీట్మెంట్లు అంటే అర్థింగ్ షాక్ అంటే షాక్ ట్రీట్మెంట్లు ఇలాంటివి చాలా ఇస్తారు యనమల రేవంత్ రెడ్డి గారు. తట్టుకునే ధైర్యము హరీష్ రావుకు లేదు, మన కేటీఆర్కి లేదు, అదేవిధంగా కేసీఆర్కు లేదు. కాబట్టి రాజకీయ వ్యవహారాల్లో మీరు అగమ్య గోచరమైన రాజకీయం చేస్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చెప్పే ప్రతి అబద్ధాన్ని తెలంగాణ మేధావి వర్గం, తెలంగాణ ప్రధానికం పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని తిరస్కరించింది. ఓకే, నిజామాబాద్, కరీంనగర్లో కూడా బీజేపీ చాలా గట్టి పోటీని ఇస్తుంది. అక్కడ మీరు బాగా వీక్ ఉన్నట్టున్నారు. అరే నేను ఏమంటున్నా, బీజేపీ పార్టీ ఏమంటే ఆదిలాబాద్లో బీజేపీ పార్టీ సున్నా అయింది. అదేవిధంగా చాలా వ్యవహారాల్లో బీజేపీ పార్టీ
అదేవిధంగా మన సిరిసిల్లలో బీఆర్ఎస్తో ములాఖాత్ అయ్యి మన కేటీఆర్ కోసం పనిచేసిన బీజేపీ పార్టీ. ఇప్పుడు మన మంచిర్యాలలో ముఖ్యమంత్రి వచ్చినాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమైంది? ఒక సీటు గెలిచింది మంచిర్యాలలో ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తే మంచిర్యాలలో బీజేపీ పార్టీకి వచ్చే సీటు ఒక్క కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి 55 సీట్ 54 వచ్చేసి బీఆర్ఎస్కి, ఒకటికి బీజేపీకి వచ్చింది. అంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఒక సీట్ వచ్చింది. ఏడా మంచిర్యాల. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ, రామగుండంలో కాంగ్రెస్ పార్టీ, మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా నిజామాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కరీంనగర్ కూడా మేము గెలవబోతున్నాం. సిద్ధంగా ఉండి రాజకీయం చేస్తే మేము పత్రిక ఉన్నాం. కానీ ఎక్కడో మాట్లాడేసి రాజకీయం మేమే చేయగలుగుతాము. బీజేపీ పార్టీ బహిష్కరించిన జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బహిష్కరణ రాష్ట్ర సమితి, వీళ్ళిద్దరిని తెలంగాణ ప్రధానికం, తెలంగాణ మన మేధావి సంఘాలు, అదే ప్రజా సంఘాలు అందరూ వీళ్ళని బహిష్కరించారు. కాబట్టి తెలంగాణ పదాన్ని చంపిన బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ పుట్టుకుని అవమానపరిచిన బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడు వాళ్ళు చేసిన ద్రోహాన్ని మర్చిపోరు. నెక్స్ట్ వస్తామని చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏ ఊరికి, అధికారంలో, ఏ గ్రామానికి, అధికారం తెలంగాణ ఏ వార్డుకి ముఖ్యమంత్రి అవుతారంట మళ్ళీ. ఎట్లా? ప్రజాస్వామ్య వద్ద ఏ విధంగా? ఓట్లు వేయించుకొని. ఎందుకు? తెలంగాణ ప్రజలని 10 సంవత్సరాలు మీరు చేసిన ప్రజలు 10 సంవత్సరాలు వారి యొక్క హక్కులని కాలాసినందుక, అమరవీల కుటుంబాలను అవమానపరిచినందుక, ప్రజా సంఘాలను అగౌరవపరిచినందుక, మన తెలంగాణ నిరుద్యోగులను అలా జయించినందుక, రైతుల చేతికి సంఘాలు వేసినందుక, ఈ 5 వ్యవహారాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు చెంప చెల్లుమనే విధంగా, ఒక గూయమనే విధంగా చెంప చెల్లు కొట్టి ఇప్పుడు బొందబెట్టిర్రు. 10 లోతుల్లోకి బీఆర్ఎస్ పార్టీని, 100 లోతుల్లోకి బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలకు బొందబెట్టింది. వీరు రాజకీయం చేసే ముందు ఫస్ట్ మీరు చేసిన తప్పును తెలుసుకోండి. ఓకే, ఈ విజయాల వెనుక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి విజయమే అనుకోవచ్చా? 2, కాంగ్రెస్ పార్టీ విజయం, ముఖ్యమంత్రి గారి విజయం. ఓకే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పూర్తి విశ్వాసంతో నమ్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి సారథ్యంలో స్పష్టంగా 2 జోడెద్దులు, అటు గతంలో వైఎస్ డిఎస్ లాగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ లాగా. చివరి ప్రశ్న, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి కదా, సరే ఇన్ని రోజులు అంటే పెద్ద పట్టించుకోలేదు, మేము కూడా వదిలేసినాం. కానీ ఇప్పుడు మిమ్మల్ని వదలారంట, మీ ఇండ్లలో ముట్టడిచ్చి రెఫరెండం తీసుకున్నాకనే మీరు ప్రచారానికి రావాలని చెప్తారంట. మరి మిమ్మల్ని పట్టించుకోలేదు ఎవరు? అసలు మీ లెక్క ఏంది, మీ పత్రం ఏంది, అసలు మిమ్మల్ని ఎవరు గుర్తిస్తున్నారు? నాయన, మీ రెఫరెండం కాదు, మీరు రంగంలోకి రండి. రంగంలో రాకుండా దూరతలో కూర్చొని యుద్ధాల గురించి మాట్లాడి మీరు దుర్మార్గుల వచ్చే ఖమ్మం ఎలక్షన్లు కానీ, వచ్చే గేట్ వరంగల్ ఎలక్షన్ కానీ, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు సాధిస్తారు, మేము పాటిస్తాం. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. ఇంకా రిజల్ట్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, ఇంకా నడుస్తుంది కౌంటింగ్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఇదే స్థాయి రిపీట్ అవుతుంది, ఇంతకన్నా ఎక్కువ అవుతుంది. వాళ్ళు రెఫరెండము లేకపోతే ఇంకేదో అంటున్నారు కదా, అసలు వాళ్ళకి అర్హతనే లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ను బొందబెట్టిండ్రు, బీజేపీని కూడా రానిచ్చే పరిస్థితి లేదని మెట్టి సాయి కుమార్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.